తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. తన సినిమాలో సామాజిక స్పృహ, సహజత్వం కలబోసి నడుస్తాయి. తన కెరియర్ ప్రారంభం నుంచి రా అండ్ రస్టిక్ సినిమాలతో డైరెక్టర్గా తనదైన ముద్రతో సాగిపోతున్నారు. అదే సమయంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ విషయానికొస్తే మాస్ ఫాలోయింగ్తో మ్యాన్ ఆఫ్ మాసెస్గా గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. దాల్చితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన చేయబోయే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ మధ్య చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో వెట్రిమారన్తో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని ఎన్టీఆర్ చెప్పారు. ఇక తమిళంలో స్ట్రేట్ సినిమా ఎప్పుడు చేయబోతున్నారు, అది ఏ దర్శకుడితో అని యాంకర్ అడగగా, తమిళంలో వెట్రిమారన్ అంటే తన ఫేవరెట్ దర్శకుడు అని, ఆయనతో సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని ఎన్టీఆర్ చెప్పారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ గురించి మరోమారు చర్చలు కూడా మొదలైపోయాయి. అయితే 4 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్తో వెట్రిమారన్ సినిమా చేయబోతున్నారు అనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వెట్రిమారన్ కూడా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వెట్రిమారన్ మాట్లాడుతూ ఎన్టీఆర్కి ఇప్పటికే ఒక స్క్రిప్ట్ వినిపించాను అని, ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తవగానే ఆయనతో చేయబోయే సినిమాపై దృష్టి పెడతాను అని చెప్పారు. లాక్డౌన్ తర్వాత తాను ఎన్టీఆర్కి స్టోరీ చెప్పాను అని వెట్రిమారన్ ఒక సందర్భంగా చెప్పారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఆ వీడియో 4 ఏళ్ల క్రితం నాటిది. అంటే అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర ఈ నెల 27న రాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ కాబోతుందని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 40 రోజుల పాటు సాగే తొలి షెడ్యూల్లో తాను పాల్గొనను అని, జనవరి నుంచి తనపై సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తయిన తర్వాత దేవర 2 పట్టాలెక్కబోతోంది.